హాయ్ ఫ్రెండ్స్, ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్కి స్వాగతం. ఈరోజు మనం ఒక న్యూ టాపిక్తో వచ్చాము. వాట్సాప్ స్టేటస్ వీడియోలు కినీమాస్టర్లో ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ మనం ప్లేస్టోర్లో కినీమాస్టర్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మొబైల్లో మనం కినీమాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి 6:9 సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మీడియా బటన్ క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన వీడియోలు కానీ లేదా ఇమేజెస్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఈరోజు సాయిబాబా ఫొటోస్ తీసుకుంటున్నాను. ఇట్లా సాయిబాబా ఫోటోలన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన ఫొటోస్ అన్నీ 1 by 1 ఇట్లా మీకు ఎన్ని కావాలంటే అన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని మనం ఫ్రేమ్ వర్క్లోకి వచ్చేసేయాలి. తర్వాత ఒక్కొక్క ఇమేజ్ని ఫస్ట్ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది. నేను యారో మార్క్స్ చూపిస్తున్నాను, ఆ యారో మార్క్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టార్ట్ పొజిషన్ను మనం ఎక్కడి నుంచి ఎలా కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎండ్ ఎట్లా మనకి డిస్ప్లే అవ్వాలో ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మనం ప్రతి ఫోటోని స్టార్ట్ పొజిషన్ అండ్ ఎండ్ పొజిషన్ మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం లేయర్స్ ఎట్లా అప్లై చేయాలి. మీడియాలో ఓవర్లే అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఓవర్లేస్ ఉంటాయి. దాన్ని ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఈరోజు బబుల్ ఆప్షన్ తీసుకున్నాను. ఈ ఆప్షన్ని మనం ఎక్కడ వాటికి కావాలో అంతవరకు డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకొని వీటికి ఎఫెక్ట్స్ ఇచ్చుకోవాలి. ఈ ఓవర్లేని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఇట్లా ఎల్లో కలర్ ఆప్షన్ వస్తుంది. ఆ ఎల్లో కలర్ వచ్చినప్పుడు దీంట్లో మనం ఓవర్లే యానిమేషన్స్ ఇచ్చుకోవాలి. చూసారు కదా, నేను అన్నీ ఒక్కొక్కటి ప్రెస్ చేస్తున్నాను. జిట్టరు, ఫ్లెస్, ఫ్లిక్కరు, రింగ్ ఇట్లా నెంబర్ ఆఫ్ ఉంటాయి. మీకు కావాల్సింది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని మనం ఒక్కొక్కటి మీకు చూపించడానికని అన్నీ సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా ఎన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయో యానిమేషన్స్. నేను ఇప్పుడు ఒకటి తీసుకుంటున్నాను, అది ఓకే చేసుకున్నాను. తర్వాత ఇంకో ఓవర్లే తీసుకుంటున్నాను. ఇలా మీకు ఎన్ని ఓవర్లేస్ కావాలంటే అన్ని ఓవర్లేస్ తీసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినవి. నేను ఇప్పుడు లవ్లీ హ్యాపీనెస్ అని ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాను. దాంట్లో నేను ఫ్లవర్ ఒకటి తీసుకుంటున్నాను. పైన ఫ్లవర్ ఉంది కదా, దాన్ని తీసుకొని ఓవర్లే అప్లై చేసుకుంటున్నాను నేను. ఇలా డ్రాగ్ చేసుకోవాలి. మనకి ఎన్ని ఇమేజెస్ కావాలో అన్ని ఇమేజెస్కి సెలెక్ట్ చేసుకోవాలి. పొజిషన్ పెట్టుకోవాలి, ఏ పొజిషన్లో కావాలో అక్కడ ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత ఇందాక చెప్పినట్టు వీటికి యానిమేషన్స్ అప్లై చేసుకోవాలి. తర్వాత నేను ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓవర్లేలో ఫ్రేమ్స్ ఉన్నాయి, ఆ ఫ్రేమ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ అంతా మనకి ఇట్లా కలర్గా కనిపించుకోవడానికి మొత్తం వీడియో మొత్తం పెట్టేసుకుంటున్నాను నేను. చూసారు కదా, నేను డ్రాగ్ చేసుకున్నాను. ఇలా డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు చూడటానికి చాలా బాగుంది, అందుకని నేను ఇట్లా ఫ్రేమ్ పెట్టుకున్నాను. ఈ ఓవర్లేస్ అన్నీ మనము ఎలా కావాలో అలా సెట్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లు మీరు పెట్టుకోండి. నేను ఎలా చేయాలో చూపిస్తున్నాను, మీ డిజైనింగ్ మీరు చేసుకోండి. నేను ఈ కినీమాస్టరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోలేదండి. ప్లేస్టోర్లో ఏంటంటే మనీ కట్టాలి. నేను
మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో అన్ని ఎఫెక్ట్స్ కానీ, ఓవర్లేస్ కానీ, ఫుల్ హెచ్డి క్వాలిటీ కానీ అన్నీ ఉంటాయి. మీరు ఈ లింక్ ద్వారా కెన్ మాస్టర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది లేటెస్ట్ వర్షను. ఇట్లా ఓవర్లేస్ అన్ని మీరు సెలెక్ట్ చేసేసుకోవాలి. నేను మ్యూజిక్ పెడుతున్నాను, మీరు అబ్జర్వేషన్ చేసుకోండి.
ఇప్పుడు ఓవర్లేస్ అన్నీ అయిపోయినాయి సెలెక్ట్ చేయటము. తర్వాత మనం లోగోని పెట్టుకోవాలి వీడియోకి. ఇప్పుడు లేయర్స్లో మన లోగో ఎక్కడుందో ఓపెన్ చేసేసుకొని లోగో ఆప్షన్ని వాటర్ మార్క్గా మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా డిస్ప్లే చేసుకొని ఎల్లో సెలెక్ట్ చేసినప్పుడు ఎల్లో కలర్లో మనకి డ్రాగ్ వస్తుంది. దాన్ని మొత్తం మనకి ఎంతవరకు కావాలో వీడియో మొత్తానికి పెట్టుకున్నాను నేనైతే. తర్వాత మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. ఆ టెక్స్ట్ ఆప్షన్లో మనకి ఏటీవీ అంటే మీ ఛానల్ నేమ్ రాసుకోవచ్చు. ఇది ఆప్టిమైజ్ చేసుకొని లైట్ కలర్లో పెట్టుకుంటే కాపీరైట్ సింబల్ అనమాట. అది మన వీడియోని ఎవరు యూజ్ చేయకూడదని అట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా లైట్ కలర్లో పెట్టుకోవాలి. ఇది కూడా వీడియో మొత్తం డ్రాగ్ చేస్తున్నాను. మన వీడియో అని దాన్ని వాటర్ మార్క్గా పెట్టుకుంటాం అట్లా నేమ్ కూడా. నెక్స్ట్ ఆడియో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఆడియో మీద క్లిక్ చేసేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ మ్యూజిక్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి. నేనైతే సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను సాయిబాబాది. కానీ ఇక్కడ మనకి కాపీరైట్ ఇష్యూలు ఉన్నాయి కాబట్టి నేను మ్యూజిక్ ఆఫ్ చేసేసి మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చిన మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసుకొని ఇట్లా మనకి కింద డిస్ప్లే అయ్యింది చూసారు కదా. షిరిడి సాయిబాబా చాలీసా సెలెక్ట్ చేసుకున్నాను, ప్లే చేస్తున్నాను. మనకి మొత్తం ఎడిట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి వీడియో మనకి ఎఫెక్ట్స్ అన్నీ సెట్ అయినాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. వాటర్ మార్క్ కానీ అన్నీ ఎలా ఉన్నాయో. తర్వాత నేను సబ్స్క్రైబ్ ఇంట్రో తయారు చేసుకున్నాను. లాస్ట్న అది యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వెల్కమ్ యాడ్ చేసుకోవాలి, లాస్ట్లో సబ్స్క్రైబ్ది యాడ్ చేసుకోవాలి. ఇంతటితో మనకి వీడియో అనేది తయారు చేయడము అయిపోయింది. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను సాయిబాబా వీడియో పెట్టుకున్నాను కదా, ఏదో ఒకటి శ్లోకం కానీ ఏదన్నా పెట్టుకోవడానికి నేను ఓం శ్రీ సాయిరామ్ అనేది టైప్ చేస్తున్నాను. టైటిల్గా తెలుగులో టైప్ చేసుకుంటున్నాను నేను. ఇట్లా టైప్ చేసేసి ఓకే ప్రెస్ చేసుకొని ఫాంట్ సైజ్ కూడా పెంచుకోవాలి. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు చేంజ్ చేసుకోండి. కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇటాలియన్ అండ్ బోల్డ్ తీసుకున్నాను. ఇట్లా సైజు ఇంక్రీజ్ చేసుకొని మనము యానిమేషన్ ఇచ్చుకోవచ్చు. నేను ఇప్పుడు ఎఫెక్ట్ ఇస్తున్నాను చూడండి. మొత్తం వీడియో మొత్తానికి రావాలని చెప్పి నేను ఎఫెక్ట్ ఇస్తున్నాను. రింగ్ అనే ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు మనకి వీడియో మొత్తం అట్లా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇట్లా మొత్తం వీడియో మొత్తం డ్రాగ్ చేసుకోవాలి. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు డ్రాగ్ చేసుకోవాలి. అంతవరకు డ్రాగ్ చేసుకొని వదిలేయాలి. తర్వాత సేవ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఇట్లా మీరు ఈ ప్లేస్లో ఇమేజెస్ కూడా పెట్టుకొని రౌండ్గా తిరిగేటట్టు పెట్టుకోవచ్చు. ఈసారి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఎట్లా చేయాలో. ఓకేనా. ఇప్పుడు ఫైనల్గా మనకి వాట్సాప్ వీడియో అనేది డన్ అయిపోయింది. దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలి. ఇట్లా ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది. షేర్ అనే సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినప్పుడు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది. నేను ఫుల్ హెచ్డి తీసుకున్నాను. ఇక్కడ రేట్ వచ్చేసరికి ఫ్రేమ్ రేట్ వచ్చేసరికి 30 తీసుకున్నాను. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాను. ఫుల్ హెచ్డీలో నాకు కావాలని చెప్పి నేను ఫుల్ హెచ్డీలో సేవ్ చేసుకుంటున్నాను. ఇది మొబైల్లో సేవ్ అవుతుంది. ఇప్పుడు మన గ్యాలరీలోకి వెళ్ళేసి మన వీడియో ఒకసారి ప్లే చేసుకొని చూసుకోవాలి. చూడండి, ఇది నేను వీడియో తయారు చేసింది. మేకింగ్ ఎలా చేశానో చూడండి. మీకు ఇట్లాంటి మంచి వీడియోలు కావాలి అంటే నాకు మెసేజెస్ చేయండి కామెంట్స్లో. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకు ఈ వీడియో ఎలా ఉందో, మీకు ఇట్లాంటి వీడియోలు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.